విశాఖపట్నం కేంద్ర కారాగారం ప్రధాన ద్వారం వద్ద ఒక రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న గుర్రాల సాయి అనే వ్యక్తి పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమంలో చర్చనీయాంశమైంది. విశాఖ కేంద్ర కార్యాలయం వద్ద పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న గుర్రాల సాయి ఆర్మీ రిజర్వ్ పోలీసులపై జులుం ప్రదర్శించాడు. కోర్టులో హాజరుపరిచి తిరిగి వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జైల్లోకి వెళ్లకుండా ప్రధాన ద్వారం వద్దనే పోలీసుల మీద ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ విషయం జైలు సూపరింటెండెంట్ దృష్టికి వెళ్లింది. ఈ విషయంలో నిందితుడిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. రౌడీ షీటర్లు పోలీసులతోనే దురుసుగా ప్రవర్తిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు పోస్ట్ పెడుతున్నారు. పోలీసులతో నిందితుడు ప్రవర్తించిన తీరు వ్యవస్థల్లోని లోపాలను ఎత్తి చూపుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. వీడియో ఇలా 20,000 దగ్గర ఇస్తావా? ఇలా 20,000 దగ్గర ఇస్తావా? 20,000 దగ్గర ఇస్తావా? ఇప్పుడు నన్ను ఎక్కడి నుంచి అక్కడికి తీసుకురావడానికి 20,000 దగ్గర బిర్యానీ తినిపించడానికి ఇస్తావా? 20,000 దగ్గర బిర్యానీ తినడానికి ఇదేస్తే ఇస్తావా? చెప్పు, ఇస్తావా? చేయొద్దు నాకు వస్తుందే బాగుండదు. నాకు వాళ్ళు పని చేసంటే మీరు అందరూ తిరిగిపోతారు. చేయొద్దు రావాలి ప్రభుత్వం చేసుకున్నా గుర్తుగా పడిపోతారు. పక్కా చెప్పింది వినట్లేదు. ఎన్నో తెలిసే అది మీరు ఎక్కడ పోతారు, ఎక్కడ పడిపోద్ది. నాకు మన ఇంట్లో అంటే పడిపోద్ది. ఆది సమయంలో ఇంట్లో వచ్చి పడుతున్నాము. మీరే